ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో సీనియర్ నాయకులు మోత్కుపల్లి ప్రవీణ్ కుమార్ మరియు గొల్లపల్లి రామరెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. మాకు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజలతో ఎన్నుకున్న కుటుంబం మాది. నీకు కొత్త మాట్లాడు కొత్త పిల్లగానివి తెలియదు. అనుభవంగా మాట్లాడి నేర్చుకో. అంతేగాని కాంగ్రెస్ పార్టీ మాకు కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ మాకు పుట్టినిల్లా సొంటిదే. నీ దగ్గర మేడం పిలిచింది, మహేంద్రనే పిలిచింది కాబట్టి ఆ రోజు వచ్చినాం, ఏదో ఉద్ధరిద్దామని వచ్చినాం. కానీ ఏం ఉద్ధరియలే. పబ్లిక్ తిడుతురు, లేకపోతే ఈ తీర్పు ఎందుకు ఇస్తారు? ప్రజలు చీకొట్టిరు మన పార్టీని ఉన్నప్పుడు. ఇంకా దాన్ని చూసుకొని ఉద్యమ పార్టీ అయితే మరి ఎందుకు ప్రజలు ఎందుకు వేయలే? నీ ఉద్యమాన్ని ఎందుకు మరి పరిధిలోకి తీసుకోలే? ఉద్యమ పార్టీని ప్రజలు వద్దు అనుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేది వద్దు అని అనుకున్నారు. ప్రజలు ఎటు పోతారో గటువైపు చూడు, వాళ్ళకి సేవ చేయనీకు. నువ్వు కూడా రా, నిన్ను కూడా తీసుకుపోతాం. నీకు కూడా ఉన్నాయి కదా ఆశలు, మరి నువ్వు రా, నిన్ను కూడా. రామరెడ్డి గురించి మాట్లాడుతున్నావు. రామరెడ్డి లాదర్ పీరియడ్ అప్పటి నుంచి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని. రామరెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు ఏముందని మాట్లాడుతున్నావు? కష్టపడి తెచ్చుకున్న పదవి, డైరెక్టర్, నామినేటెడ్ పోస్ట్ కాదు. ఎలక్షన్ల చేత ఎన్నుకోబడ్డ పోస్టు, పబ్లిక్లో నుండి వచ్చిన పోస్ట్ అది. అంతేగాని నీ సొంతంగా మహేంద్రాన్ని ఇచ్చిన పోస్ట్ కాదు అది. ఆయనకు కూడా చైర్మన్ ఉన్నారు, 20 సంవత్సరాల అనుభవం ఉంది. నియోజకవర్గం చైర్మన్లంతా రామన్న పేరు ప్రపోజల్ చేస్తే రామన్న నిలబడ్డాడు, రామన్న పోస్ట్ వచ్చింది. అంతేగాని రామన్న పోయాడు పదవి అడగలే, ప్రవీణ్ పోయాడు పదవి అడగలే. మా మంచితనాన్ని చూసి 10 మంది ప్రపోజల్ చేసి వచ్చింది మాకు. అంతేగాని మాకు కావాలని ఎవరు చేయలే, కావాలని మేము అడగలే. జాగ్రత్తగా మాట్లాడు, నోరుందిగా మాట్లాడితే మంచిగా ఉండదు. జాగ్రత్త. ఈరోజు ఇంతకుముందే టీఆర్ఎస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ చూసిన దాంట్లో సందుల భాస్కర్ మండల జనరల్ సెక్రటరీ ఆయన సందుల భాస్కర్ మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా ఉంది. ఉద్యమం చేసిన నేను పార్టీ మారలేదు. ఆయన ఏ పార్టీ నుంచి ఏడికి వచ్చిండు? ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి పెట్టిన పార్టీ నుండి ఇమ్మడలేక బతకలేనని టీఆర్ఎస్లోకి వచ్చిండు. అదైనా వ్యక్తిగతం, మనం ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడుతున్నాడు సందుల భాస్కర్, ఏదో మాకు ఉద్యమాలు అయినా మాకు పదవులు రాలేదు, ఏం రాలేదు అని. నువ్వు చేయవాటికనే, సందుల భాస్కర్ అనే వ్యక్తి చేయవాటికనే మండల్ టీఆర్ఎస్ పతనమైంది. మండల ఇలా నాయకులు దూరం అవుతుందంటే కారణం సందుల భాస్కర్ అనే వ్యక్తి ద్వారానే. ఎందుకంటే మేడంకు కానీ మహేందర్ రెడ్డి అన్నకు కానీ వాళ్ళ మీద మాకు ఎలాంటి కోపం లేదు. కానీ వీళ్ళు చేసిన అఘాయిత్యాలు, వీళ్ళు ఎప్పుడు చూసినా చెవు కోరుకుడు తప్ప ఈయనకు సేవ చేసుడు రాదు. ఈయన మీద వాని మీద వీని మీద చెప్పి బతికే మనిషిని నువ్వు. మేము స్వచ్ఛందంగా 10 రూపాయలు ఖర్చు పెట్టినాం పార్టీ అంటే, పార్టీ అవసరాలకు, పార్టీ కొరకు. కుటుంబాలను లెక్క చేయకుండా చేసినాం. నువ్వు ఏనాడైనా ఏ రూపాయైనా పెట్టి పార్టీని తాగినావా? లేకపోతే పార్టీకి కష్టపడ్డావా? 10 మంది వస్తే 10 మంది మీద పేలాలు ఏరుకునే మనిషిని నువ్వు కూడా మాట్లాడే అర్హత నీకు కూడా ఉన్నదిలే. నువ్వు పదవుల గురించి మాట్లాడుతున్నావు. నేను ముక్కుసూటికి అడుగుతున్నా. నేను ఒక 100 సార్లు ఫోన్లు చేసినా నా పదవి వచ్చి నుంచి మేడం కానీ మహేందర్ అన్న కానీ ఎన్నిసార్లు ఫోన్లు చెప్పినో ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయి లిస్టు తీసుకుందాం. ఎన్నిసార్లు నా ఫోన్ ఉందో. వీళ్ళు నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పోయిన వాళ్ళంతా దొంగలు ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నావు. పార్టీలో ఉండి అసలు ద్రోహం చేసి పార్టీకి ద్రోహం చేయాలనుకున్న మొట్టమొదటి వ్యక్తి నువ్వు, సందుల భాస్కర్. పార్టీ నీ వల్లనే సర్వనాశనం అయింది. మేడం మహేంద్రన్న పార్టీకి ఏం చేయలేదు, ద్రోహం చేయలేదు. నువ్వు చేసిన ద్రోహాలకే కార్యకర్తలంతా దూరమై విచ్చలవిడిగా మరి నీ పార్టీకి దూరం అవుతున్నారు. ఇవాళ అందరూ వస్తున్నట్టే కారణం కూడా నువ్వే కారణం. నీ ద్వారానే పార్టీ నాశనం అయింది. ఇంకా నాశనం అవుతుంది. నువ్వు ఇట్లనే మాట్లాడుతూనే ఉండు, ఇంకా నాశనం అవుతూనే ఉంటుంది. లాస్ట్కి ఏకాకిగా నువ్వే మిగులుతావు తప్ప ఎవడు ఉండడు ఆ పార్టీలో. నువ్వు పెత్తనం చెలాయించినంత కాలం ఎవడు ఉండడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఏం తెలియని వాళ్ళకి మాయ మాటలు చెప్పి
నువ్వు బతుకుతున్నావు పార్టీ పేరు మీద. పార్టీ పేరు మీద ఎవరు బతకలే. మేము సేవ చేయడానికి వచ్చినాం, ఓ పదవికి న్యాయం చేద్దామని వచ్చినాం. కానీ ఎక్కడ న్యాయం చేసినాం? దళిత బంధు రాక ఇవ్వలేదు. బీసీలకు ఏమైనా చేద్దామంటే బీసీ బంధు రాలేదు. కనీసం ఒక పేదోళ్ళకి ఇల్లు కట్టిద్దామని 5 ఏళ్ళు వెయిట్ చేసినాం, ఒక ఇల్లు కట్టియలేకపోయినాం. నువ్వెవరికైనా పేదోనికి న్యాయం చేసినావా చెప్పు. ఏ పేదోనికి న్యాయం చేసినావో చెప్పు. ఏ పేదోనికి ఇల్లు కట్టించినావో చెప్పు. మేడం ద్వారా కానీ మహేందర్ అన్న ద్వారా కానీ నీ ఊళ్ళో కట్టించినావా చెప్పు. ఒక ఇల్లు కట్టించినావా? తెచ్చిచ్చినావా? కనీసం శాంక్షన్ చేసినావా? ఏం మాట్లాడుతున్నావు? మాకు గుర్తింపే లేదా? 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. అంతకంటే ముందు డైరెక్ట్, అంతకంటే మండల పార్టీ అధ్యక్షుడు చేసిండు రామన్న, 15 సంవత్సరాలు చేసిండు. నువ్వు మా గురించి కూడా మాట్లాడే అర్హత నీకు ఉన్నదని నేను విచిత్రపోతున్నాను. మాట్లాడే మాటలు అర్థం ఉండేటట్టు మాట్లాడు. నోరు ఉంది కదా అని మాట్లాడితే నువ్వు ఒక్కటి మాట్లాడితే 10 మాట్లాడతారు. ఎవరికి ఏం చేసినా? నువ్వు యువత కూడా పొరగాళ్ళందరూ సర్వనాశనం చేతివి. పొరగాళ్ళందరూ ఏ ఊరికి ఎక్కడ దిక్కుదివి లేకుండా చేస్తేవి, తిప్పివి. ఎవరికి ఏం చేసినావు? ఏ ఉపాధి చేసినావు? ఏ ఊరికి చేసినావు చెప్పు. ఒకటి చెప్పు. రాజపేటలో ఇల్లు ఇప్పించిన, లేకపోతే పార్పెల్లు ఇప్పించిన, జాలలు ఇప్పించిన, ఎగడపురం ఇప్పించిన. దళిత బంధు శాంక్షన్ అయినాయి. ఎందుకు ఇప్పించలేకపోయినావు? మరి మొబైల్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, మరి ఎందుకు ఇప్పించలే? మహేంద్ర చేతులు ఉన్నది. కార్పొరేషన్ ఈవో 10 సార్లు అడిగిండు, మరి ఎందుకో చెప్పలేదు. ఎవరికి సేవ చేయలేక చచ్చిపోయినాం. 10 సంవత్సరాల అధికార పార్టీ నుండి ఎవరికి ఒక్క మనిషికి చేసినావా చెప్పు. నువ్వు నేను కలిసి ఏం చేసినాం జనాలకు చెప్పు. ఇలా కాంగ్రెస్ పార్టీలో పోతుంటే వాళ్ళు కూడా అట్లనే అవుతారని అంటున్నావు. నువ్వు ద్రోహివి. టీఆర్ఎస్ పేరు మీద బతుకుదరువు బతికేది నువ్వు, బతుకుతున్నది నువ్వు. నీకు బతుకుదరువు లేదు. మాకు వ్యాపారాలు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి. పార్టీ పేరు చెప్పుకొని బతికేది నువ్వు. బతికినన్ని రోజులు బతుకు. కానీ అవతల మీద ఉట్టిగానే 4 రాళ్ళు అయితే పెద్ద అని అనుకుంటావు. మాకు తెలియదా? నియోజకవర్గం మమ్మల్ని గుర్తుపట్టరా? ఏడ చూసినా నీ ఏజ్ ఎంత, నీ కథ ఎంత? నువ్వు ఎప్పుడున్నావు రాజకీయాలలో? ఎన్నేళ్ళ? 50 సంవత్సరాలు ఉన్నాం. 25 సంవత్సరాలు రాజకీయం చేయబట్టి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం. మా ఇంట్లోనే చూసినాం మంత్రి పదవులు, ఎమ్మెల్యేగిరంతా. ఇలా కొత్తగా చూస్తలేం. పదవులు అంటే మాకు కొత్త కాదు. మా పేరు చెప్పుకొని మేము నడుపుకొచ్చుకోరేపు. ఏదో పార్టీ పదవి అన్నా, మండల పార్టీ అని వస్తుందేమని మమ్మల్ని తిడితే పదవి వస్తుంది అనుకుంటే తిట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జాగ్రత్త, నోరు జాగ్రత్తగా పెట్టుకో. పార్టీని సర్వనాశనం చేతివి. ఇంకేం కావాలి? ఎవరిని ఎప్పుడో పంపిస్తేవి. ఇంకెందరిని పంపిస్తావు? అందరిని పంపి. నీతోటే సర్వనాశనం అయింది. ఇవాళ నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. జాగ్రత్త సుమా. నువ్వు బతకాలంటే బతుకో. పార్టీ పేరు చెప్పి బతుకో. ఇంకో 10 ఏళ్ళు బతుకు, అంతకంటే ఎక్కువ బతుకవా? ఇంకా ఉన్నోళ్ళందరినీ పంపించేదాకా నీకు నిమ్మలం పట్టదు, నిద్ర పట్టదు. ఎందుకంటే ఎవరు ఉండొద్దు కదా పార్టీలో. మహేందర్ అన్నకు, మేడంకు, సందుల భాస్కర్ అన్నటోడే కావాలి అనే దురుద్దేశం పెట్టుకొని అందరినీ బయటికి పంపించి, అందరినీ పార్టీకి దూరం చేసి, ఎలక్షన్లలో కూడా మనస్ఫూర్తిగా పని చేయలేకపోతే. కనుక ఏది మాట్లాడినా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని తెలుసుకో.